కొల్లేరు అఫీషియల్ స్వాగతం. ఈరోజు మా చెరువు దగ్గరికి 10 కేజీల చేపల కూర పాతకాలపు వంట చేస్తున్నాం. ఫ్రెష్ చేప కదా, ఇలా ట్రై చేస్తే బాగుంటుందని. వండే విధానం: ఒక బాండీలో చేప ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క అన్నీ కలిపి వేసి మిక్సీ ఆడి తగినంత ఆయిల్, బాగా మిక్స్ చేసి వెంటనే చింతపండు పులుపు కూడా వేసేయాలి. తగినంత చింతపండు పులుసు, కొంచెం గుజ్జుగా ఉంది కాబట్టి కొద్దిగా 2 లీటర్లు వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి పచ్చిమిరకాయలు మిక్సీ ఆడుకుంటే బాగోదని పైన ఇరిపి వేస్తున్నాను. దాన్ని స్టవ్ అంటించి హై ఫ్లేమ్లోనే వండాలి. అని వండేటప్పుడు కొంచెం ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకుని, మీకు సరిపడా రుచికి ఎంత సరిపడగా, ఇంట్లో కర్రీకి ఎంత సరిపడగా వండుతారో అది సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్ చేప కదా, పులుపు ఎక్కువగా పట్టదు. వాటర్ కూడా ఎక్కువ వేయక్కర్లా. కొత్తిమీర నేను ముందుగానే వేస్తాను, ఎందుకంటే పైన ఉంటే నాకు నచ్చదు. అందుకని ముందుగానే వేస్తా కొత్తిమీర చేపల కూరకి, ఎందుకంటే దాని టేస్ట్ దాంట్లో దిగుతుందని. పైన వేసుకుంటే గార్నిష్ కిందే ఉంటుంది కదా. అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా. దీన్ని కొంచెంసేపు ఉడకనిచ్చి దింపేసుకుందాం. బాగా గ్రేవీ అక్కర్లా, కొంచెం జ్యూసీగా ఉంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కట్టేసే ముందు చూసుకుందాం. దీన్ని ఇప్పుడు బంద్ చేస్తున్నా. కర్రీ అయిపోయింది. కట్టేసా. గ్యాస్ ఆఫ్ చేసాను. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత